ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కరెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ పేపర్ అనేది ఉంటుంది. సో సింపుల్గా కరెక్షన్ అనేది ఏ విధంగా చేయొచ్చో తెలుసుకునే ప్రయత్నం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. నెంబర్ 1, రవి అండ్ హిస్ బ్రదర్ అలైక్ ఇన్ అపిరెన్స్. రవి అండ్ హిస్ బ్రదర్ అలైక్ ఇన్ అపిరెన్స్. దీనికి కరెక్షన్ చేస్తే రవి అండ్ హిస్ బ్రదర్ ఆర్ అలైక్, ఆర్ అనేది రావాలి. రవి అండ్ హిస్ బ్రదర్ ఆర్ అలైక్ ఇన్ దర్ అపిరెన్స్. నెంబర్ 2, హీ వెంట్ అవుట్ జస్ట్ ఎ మినిట్ ఎగో. హీ వెంట్ అవుట్ జస్ట్ ఎ మినిట్ ఎగో. దీని కరెక్షన్ హీ హ్యాస్ గాన్ అవుట్. వెంట్ అవుట్ బదులు హీ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్ ఎ మినిట్ ఎగో. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెంబర్ 3, హూమ్ డు యూ వాంట్ టు సీ. హూమ్ డు యూ వాంట్ టు సీ. దీనికి హూమ్ బదులు హూ అనే వర్డ్తో రీప్లేస్ చేయాలి. హూ డు యూ వాంట్ టు సీ. హూమ్ డు యూ వాంట్ టు సీ అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ హూ డు యూ వాంట్ టు సీ. నెంబర్ 4, సీత ఈజ్ సింగింగ్ బై వర్కింగ్. సీత ఈజ్ సింగింగ్ బై వర్కింగ్. దీన్ని కరెక్షన్ చేస్తే సీత ఈజ్ సింగింగ్ అండ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైం. సీత ఈజ్ సింగింగ్ అండ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైం. నెంబర్ 5, ద బుక్ ఈజ్ బిలాంగ్ టు హిమ్. ద బుక్ ఈజ్ బిలాంగ్ టు హిమ్. దీనికి రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇది. దీని కరెక్ట్ ఏంటంటే ద బుక్ బిలాంగ్స్ టు హిమ్. ద బుక్ బిలాంగ్స్ టు హిమ్. బిలాంగ్ టు హిమ్ అనకూడదు, బిలాంగ్స్ టు హిమ్ అని అనాలి. నెంబర్ 6, షీ ఈజ్ యూజ్డ్ టు హ్యావ్ రా ఫుడ్. షీ ఈజ్ యూజ్డ్ టు హ్యావ్ రా ఫుడ్. ఇక్కడ హ్యావ్ బదులు హ్యావింగ్ అనేది రావాలి. షీ ఈజ్ యూజ్డ్ టు హ్యావింగ్ రా ఫుడ్. నెంబర్ 7, ఈజ్ మై పర్పస్ ఆఫ్ వర్క్ బీయింగ్ హియర్ ఓవర్. ఈజ్ మై పర్పస్ ఆఫ్ వర్క్ బీయింగ్ హియర్ ఓవర్. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటి? ఈజ్ మై పర్పస్ ఆఫ్ బీయింగ్ హియర్ ఓవర్. ఈజ్ మై పర్పస్ ఆఫ్ బీయింగ్ హియర్ ఓవర్. నెంబర్ 8, వీ సా యువర్ ఫాదర్ వెన్ వీ వర్ గోయింగ్ ఆన్ బై కార్. వీ సా యువర్ ఫాదర్ వెన్ వీ వర్ గోయింగ్ ఆన్ బై కార్. ఇక్కడ వెన్ బదులు వైల్ వస్తుంది. వెన్ బదులు వైల్. వీ సా యువర్ ఫాదర్ వైల్ వీ వర్ గోయింగ్ ఇన్ ది కార్. వీ వర్ గోయింగ్ ఇన్ ది కార్. నెంబర్ 9, I want to clarify the doubts of 6th class students other than the students of other classes. I want to clarify the doubts of 6th class students other than the students of other classes. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటి? I want to clarify the doubts of the students other than 6th class ones. I want to clarify the doubts of students other than 6th class ones. Number 10, it need not to be difficult to all. It need not to be difficult to all. ఇక్కడ టు బదులు ఫర్ వస్తుంది. ఇట్ నీడ్ నాట్ బీ డిఫికల్ట్ ఫర్ ఆల్. ఐ థాట్ యు ఆర్ గుడ్. ఐ థాట్ యు ఆర్ గుడ్. ఇక్కడ థాట్ బదులు థింక్ అనేది రావాలి. ఐ థింక్ యు ఆర్ గుడ్. ఇది ప్రజెంట్ టెన్స్. అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఎక్స్ప్రెషన్. నెంబర్ 12, హౌ కెన్ ఐ రైట్ వితౌట్ హ్యావ్ పెన్. హౌ కెన్ ఐ రైట్ వితౌట్ హ్యావ్ ఏ పెన్. హ్యావ్ ఏ పెన్ బదులు హ్యావింగ్ ఏ పెన్ అని రావాలి. హౌ కెన్ ఐ రైట్ వితౌట్ హ్యావింగ్ ఏ పెన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. Number 13, rolling and wearing the spectacles are the style of a hero. Rolling and wearing the spectacles are the style of a hero. ఇక్కడ రోలింగ్ అండ్ వేరింగ్ ఆఫ్ ది స్పెక్టికల్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో సింగులర్గా ఉంది. రోలింగ్ అండ్ వేరింగ్ ది స్పెక్టికల్స్ ఈజ్ ద స్టైల్ ఆఫ్ హీరో. ఆర్ ది స్టైల్ ఆఫ్ హీరో కాకుండా స్పెక్టికల్స్ ఈజ్ అనేది రావాలి. స్పెక్టికల్స్ అనేది ఈజీ. ఇట్స్ ఏ సింగులర్ ఫామ్. Rolling and wearing the spectacles is the style of a hero. 14, he has drawn money through an ATM. He has drawn money through an ATM. ఇక్కడ హ్యాస్ డాన్ బదులు డ్రూ అనేది రాయాలి. He drew money from an ATM. Number 15, have you ever gone to abroad. Have you ever gone to abroad. ఇది అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటి? Have you ever been to abroad. Have you ever been to abroad. Number 16, choose the least of the two evils. Choose the least of the two evils. Is incorrect sentence. Correct sentence, choose the lesser of the two evils. Choose the lesser of the two evils. Thank you friends for watching this video. Please subscribe my channel. Share cheyandi, like cheyandi, comment cheyandi. Namaste.